कल रात में पाटीगड्डा में हुई 46 लाख रुपए की चोरी। कल रात में एक शख्स जिसका नाम है गिरिधर सिंह और जो कि मध्य प्रदेश का रहने वाला है, पाटीगड्डा के एक गोदान के लॉकर को तोड़कर उसमें से 46 लाख रुपए लिए और भाग गया। लेकिन क्योंकि वो सीसीटीवी फुटेज में आ गया था और उससे उसकी पहचान भी हो गई थी और ये इन्फॉर्मेशन हर जगह, रेलवे स्टेशन हर जगह भी हो गई थी। और वो शख्स बस के ज़रिए से मध्य प्रदेश जा रहा था। क्योंकि उसकी पहचान हो गई थी, उससे उसका फ़ोन भी ट्रैक किया जा रहा था और उसके ज़रिए से महाराष्ट्र के बॉर्डर पर उसे गिरफ़्तार कर लिया गया। तो आइए देखते हैं इसी की एक रिपोर्ट। వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. నిన్న మాకు మార్నింగ్ అవర్స్లో ఇక్కడ సన్ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పాటిగడ్డ ఏరియాలో ఉంది కంపెనీ, బేగంపేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. సో ఆ కంపెనీ డైరెక్టర్ నుంచి మాకు కంప్లైంట్ వచ్చింది దట్ ప్రీవియస్ నైట్ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ ప్రీవియస్గా ఒక అన్నోన్ అఫెండర్ వాళ్ళ కంపెనీ ప్రెమిసెస్లో ఎంటర్ అయ్యి ఒక 40 lakhs అబవ్ అమౌంట్ దొంగతనం అయిందని కంప్లైంట్ ఇచ్చారు. సో అక్కడ ఉన్న సీసీటీవీస్ అండ్ వేరే లోకల్ ఇన్ఫర్మేషన్ అంతా వెరిఫై చేస్తే ఆ పర్సన్ ఫోటోగ్రాఫ్ అని ఐడెంటిఫై అయింది. దాంట్లో తెలిసింది ఏంటంటే ఆ పర్సన్ ప్రీవియస్గా ఆ సేమ్ కంపెనీలో ప్రీవియస్గా వర్క్ చేసిన ఎంప్లాయీ అండ్ ఒక 6 months బ్యాక్ ఏదో వేరే ఇష్యూస్ వలన ఆయన కంపెనీ నుంచి తీసేశారు. సో ఆయనకి ఇన్స్ అండ్ అవుట్ ఆఫ్ ద కంపెనీ ఎట్లా ఎంట్రన్స్ ఎగ్జిట్ ఎట్లా చేయాలి, దెన్ ఆ అమౌంట్ ఎక్కడ ఉంది, గోదరేజ్ లాకర్ని బ్రేక్ ఓపెన్ చేసి తీసుకొని వెళ్ళాడు. సో ఆ లాకర్ ఎక్కడ ఉంది ఇదంతా ఐడియా ఆ పర్సన్కి ముందు నుంచే ఉంది అక్యూస్డ్కి. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని కంపెనీకి బ్యాక్ సైడ్లో ఒకటి రూఫ్లో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లో ఎంటర్ తీసేసుకొని అక్కడ ఉన్న గ్లాస్ డోర్ని పగలగొట్టి హీ హాజ్ ఎంటర్డ్ అండ్ టేకన్ దిస్ అమౌంట్. సో సీసీటీవీ ఫుటేజ్ వచ్చిన తర్వాత మా క్రైమ్ టీమ్స్ అని మార్నింగ్ అరౌండ్ 9:30, 10 o'clock మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 6 to 7 hours అక్యూస్ని ఐడెంటిఫై లొకేషన్ అనేది ఎక్కడ ఉంది ఐడెంటిఫై చేసుకొని ఆయన పట్టుకోవడం జరిగింది. దీంట్లో వీ వుడ్ లైక్ టు పుట్ ఆన్ రికార్డ్ అవర్ అప్రిసియేషన్ ఫర్ ఆదిలాబాద్ పోలీస్ ఆల్సో. మాది ఈ ట్రేస్ చేస్తున్న క్రమంలో మాకు తెలిసింది ఏంటంటే ఆయన బస్సులో ఈజ్ నేటివ్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఏరియా, కురీలి అనే విలేజ్ అక్కడ. సో ఆ ఏరియాకి బస్సులో ట్రావెల్ చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆదిలాబాద్ ఆల్మోస్ట్ దాటే క్రమంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆ ఏ బస్సులో ట్రావెల్ చేస్తున్నాడు అది ఇంకా బస్ డ్రైవర్ డీటెయిల్స్ మాకు వస్తాం వలన టైంకి అక్కడ ఉన్న ఆదిలాబాద్ లోకల్ పోలీస్కి కమ్యూనికేట్ చేస్తడం జరిగింది. వాళ్ళ అసిస్టెన్స్తో అలాంగ్ విత్ ఆర్ ఓన్ క్రైమ్ టీమ్స్ ఇక్కడి నుంచి మేము డిస్పాచ్ చేసాం. సో వాళ్ళ అసిస్టెన్స్తో ఆ కరెక్ట్ టైంకి బస్ని ఇంటర్సెప్ట్ చేసి క్యూస్ని అలాంగ్ విత్ ది అమౌంట్ వీ హ్యావ్ మేనేజ్ టు రికవర్ ఇట్. సో ఈ కేసులో చాలా క్విక్ డిటెక్షన్ జరిగింది. దట్ ఈస్ ప్రైమర్లీ బికాస్ ఆఫ్ సీసీటీవీస్ విచ్ ఇమీడియట్గా ఐడెంటిఫై చేస్తాను మాకు హెల్ప్ చేసినాయి. అక్యూస్ డీటెయిల్స్ ఎవరు అని ఐడెంటిఫై అయింది. అండ్ దాని తర్వాత ఫర్దర్ ఆ ఏరియాలో ఎక్కడ ఆయన ఏ ఢాబా దగ్గర ఆగాడో, దాని తర్వాత ఆ బస్ డ్రైవర్ కోఆపరేషన్, ఆ బస్ ట్రావెల్ ఏజెన్సీస్ ఏ ట్రావెల్ ఏజెన్సీకి బిలాంగ్ అవుతుంది వాళ్ళ వీళ్ళందరూ హెల్ప్ ఉండటం వల్ల ఇమీడియట్గా వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ బస్సులో ట్రావెల్ చేస్తున్నాడా లేదా అని ఇన్ఫర్మేషన్ వస్తాం వలన ఇమీడియట్గా వీ వర్ ఏబుల్ టు